కేసీఆర్ తెచ్చిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై సీఎం రేవంత్ పగబట్టాడని బీఆర్ఎస్ నేతలు మన్నే క్రిషాంక్, నివేదిత సాయన్న, గజ్జల నాగేష్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కళ్యాణ లక్ష్మిపై హైకోర్టు స్టే ఇచ్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గులాబీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఇక ఈ నిరసనలో క్రిషాంక్, నివేదిత సాయన్న, గజ్జల నాగేష్తో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరుపేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏదైతే పథకాలు అందుతున్నాయో వాటిని అయితే రంగులన్న మార్చడం, డబుల్ బెడ్రూమ్కి రంగు పూసి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పుకోవడం లేదు. తెలంగాణ తల్లి ఏదైతే అస్తిత్వం, తెలంగాణ రాష్ట్రం పోరాటం యొక్క అస్తిత్వం ఉందో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి సోనియమ్మ హస్తం పెట్టడం, ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే ఆఖరికి నిరుపేద యువతికి ఆసరాగా ఉన్న కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మీద కూడా కుట్రలు. ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు, ఈ పథకాలన్నీ కాంగ్రెస్ వస్తే రామరామ అయితే అని అనుకుంటే ఇలా నిజంగానే ఈ 3వ సంవత్సరంలో వీళ్ళు తెచ్చిన గ్యారంటీలు అమల్లో లేవు, వీళ్ళు తెచ్చిన 420 హామీలు అమల్లో లేవు. కేసీఆర్ గారు పేద ప్రజల కోసం అనేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేశారు. కానీ ఆ కేసీఆర్ గారు చేసిన పథకాలని ఆపివేయాలనేసి ఎన్నో కుట్రలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ప్రజలకు మోసం చేసి ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఆపడం జరిగింది. ఇది నిర్లక్ష్యం కాదు, వాళ్ళ కుట్ర. ప్రజల కోసం మేము ఎల్లప్పుడూ వాళ్ళకి మళ్ళీ ఈ స్కీమ్స్ మొదలయ్యేంత వరకు మేము ఇలా పోరాడుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి యొక్క ఆనవాయిలు ఎక్కడ లేకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. నిజంగా ఆయన మాటలు చూస్తుంటే ఈరోజు భయం అనిపిస్తున్నది. పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో, పేద ప్రజలకు కంటి నిండా నిద్రపోవటానికి ఇళ్ళ విషయంలో అయితేంది, కడుపు నిండా తిండి తినడానికి ఆహార విషయం అయితేంది, మంచినీళ్ళు తాగే విషయంలో అయితేంది, మరి గూడు విషయంలో, అన్ని విషయాల్లో కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు తొక్కివేయాలనే కుట్రలో భాగంగా మరి కళ్యాణ లక్ష్మి, మరి షాదీ ముబారక్ని మరి ఈరోజు ప్రభుత్వము ఆపి చేయించిన సంగతి మనకు తెలుసు. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోతుందా?